విజయవాడలో రోజు రోజుకి పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఫిబ్రవరిలోనే బానుడి ప్రతాపం మొదలైంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది, అధికంగా ఉంటుంది. ఎండాకాలం కంటే ముందే వేడిమి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. విజయవాడలో ఎండ తీవ్రతపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. నగరంలో బందర్ రోడ్లో ప్రజెంట్ నేనున్నాను. ప్రజెంట్ ఫిబ్రవరి నెలలో జనవరి మాసంతో పోల్చుకుంటే ఉష్ణోగ్రతలు అమాంతంగా పెరిగిపోయాయి. పగటిపూట దాదాపు 33 నుంచి 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ఉష్ణోగ్రత పెరుగుదల చూస్తుంటే సమ్మర్ అప్పుడే స్టార్ట్ అయ్యిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే డే టైంలో 38 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవడం వల్ల కొంతమేర ప్రజలైతే ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా రోడ్లో ఎవరైతే డే టైంలో బయట పనిచేస్తారో వాళ్ళతో పాటు డే అంతా కూడా జర్నీ చేసే వాళ్ళు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సాధారణంగా సమ్మర్ మార్చిలో వస్తూ ఉంటుంది, కానీ ఈసారి ఫిబ్రవరి నెలలోనే ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలు నమోదవడంతో ప్రజలు కొంతమేర ఇబ్బంది పడుతున్నారు. కానీ రాత్రి సమయంలో మాత్రం దాదాపు 18 నుంచి 19 డిగ్రీల ఉష్ణోగ్రతలకు పడిపోవడంతో రాత్రి సమయంలో కూడా చాలా తీవ్రమైన చలి కనిపిస్తుంది. మార్నింగ్ 8 వరకు కూడా మంచు కురుస్తూ ఉంది. 8 తర్వాత క్రమక్రమంగా ఎండ మొదలయ్యి 1 గంట తర్వాత తీవ్రమైన ఎండ అయితే కనిపిస్తుంది. సో మనతో పాటు కొంతమంది విజయవాడ వాసులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. బాబాయ్ చెప్పండి, ఎండలు పెరిగాయి అనుకోవచ్చా? కొద్దిగా పెరిగినాయి. అంటే మార్చిలో సమ్మర్ వస్తుంది, నార్మల్గా వేసవికాలం వస్తుంది. ఇప్పుడు ఫిబ్రవరి కదా, ఎండలు విపరీతంగా కనిపిస్తున్నాయి. ఏమనుకోవచ్చు దీని గురించి? ఏమన్నా మాకేం తెలిసింది. మీ రోజుల్లో అలా ఉండేవి అప్పుడు మీరు ఉన్నప్పుడు? ఇంకా ఎండలు ఇంకా మొదల ఎండలు శివరాత్రి వెళ్తే కానీ అప్పుడు పెరుగుతాయి. బాబాయ్ ప్రతిరోజు రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు, ఎండలు ఎలా ఉన్నాయి కింద నెలతో పోల్చుకుంటే? ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లోనే కొద్దిగా వేడిగా ఉన్నట్టు అనిపిస్తుంది. బాగానే ఉంది. ఇప్పుడు పొజిషన్ మరి రాంగ ఎలా ఉంటుందో తెలియదు, కానీ స్టార్టింగ్లోనే 28 దాకా ఉంది. ఏ టైంలో ఎక్కువ ఎండ ఉంటుంది? ఏ టైంలో? 1 గంటకి బాగా ఉంటుంది. 1 గంటకి 3:30 అలా అయితే కొంచెం చల్లబడుతుంది. మేడం, మీరు కొబ్బరి బొండాలు కూడా తీసుకున్నారు, ఎండలు కూడా పెరిగినట్టు అనిపిస్తుంది. అంటే జనవరి అప్పుడే మార్చిలో ఎండలు వస్తాయి, కానీ ఈసారి ఫిబ్రవరిలోనే వచ్చేసాయి. ఏమనుకోవచ్చు దీని గురించి? ఏమనుకుంటానండి, ఎండలు ముదురుతున్నాయి. ఇది వాతావరణం అంతేనా? మా ఫిబ్రవరి రేపు శివరాత్రి నుంచి శివ అని చలి వెళ్ళిపోతుంది. ఇంక ఎండలే. మీరు చిన్న వయసులో ఉన్నప్పుడు ఎండలు ఏ విధంగా ఉండేవి 2వ నెలలో? అప్పుడు ఏప్రిల్ మేలో అనిపించాయి, బడికి సెలవులు ఇచ్చాక. ఇప్పుడు అలా కాదు, ఎప్పుడు ఎండలు వస్తున్నాయో తెలియదు, ఎప్పుడు వర్షాలు కురుస్తాయో కూడా తెలియట్లేదు. బొండాలు ఎంత తీసుకున్నారు? ఎంత పడింది? 150 రూపాయలు. 2 డేస్ నుంచి కొంచెం ఎక్కువగా ఉంది. సీజన్ మారి పిల్లలకు జ్వరాలు, కొంచెం జలుబులు అలా ఎక్కువగానే ఉన్నాయి. ఇంకా ఎక్కువగా ఉండొచ్చు. కొద్దిగా పెరిగాయండి, మార్చి నుంచి పెరుగుతాయి. ఈసారి ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయింది కదా వాతావరణ పరిస్థితులు. నాకు తెలిసి ఏప్రిల్ మే అది అప్పుడు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఫిబ్రవరి నుంచే ఎండలు స్టార్ట్ అవుతుంది. సో నగరవాసులు కూడా ఎండలు పెరిగిన నేపథ్యంలో కొంత ఇబ్బంది అయితే పడుతున్నారు. ముఖ్యంగా ఫ్రూట్ షాపుల్లో కూడా విక్రయాలు అయితే జోరందుకున్నాయి. ముఖ్యంగా గరుబుజ్జ, పుచ్చకాయ లాంటి ఫ్రూట్స్ని కూడా జనం విపరీతంగా కొంటున్న పరిస్థితి అయితే ఉంది. ఫిబ్రవరిలోనే ఎండలు విపరీతంగా ఉన్నాయి కాబట్టి మార్చి, ఏప్రిల్, మేలో మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని కూడా నగరవాసులు అంటున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ పవన్తో ప్రసాద్ ఆకుల, వైకే న్యూస్, విజయవాడ నుంచి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel